ఎప్పుడైనా కానీ చనిపోతే శవం దగ్గరికి వెళ్ళాలి తప్పనిసరిగా. చావుకి వెళ్ళాలండి. పెళ్లికి వెళ్ళకపోయినా చావుకి వెళ్ళండి. ఎందుకంటే మన చావునిలాగా మనం చూసుకోలేం కదా. అందుకే కదా ప్రసంగి గారు కూడా అంటారు కదా, విందు జరుగుతున్న ఇంటికి వెళ్ళుట కంటే ప్రలాపించుచున్న ఇంటికి వెళ్ళుట మేలు. మేలేంటి? మేలేంటండి? మనమైతే ఎలా రాస్తామో తెలుసా అండి? ప్రలాపించుచున్న వారి ఇంటికి వెళ్ళుట కంటే విందు జరుగుతున్న వారి ఇంటికి వెళ్ళుట మేలు అని రాస్తాం మనమైతే. ఎందుకు? విందు జరుగుతున్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే విందు ఉంటుంది, భోజనం ఉంటుంది. ప్రలాపిస్తున్న వారింటికి వెళ్ళిపోతే ఏముంటుంది? ఏముండదు. కానీ లేదు, అక్కడికి వెళ్ళిపోతేనండి వాస్తవానికి చెప్పాలంటే సంవత్సరం పాటు చేసిన ప్రసంగాల కంటే ఒక్కసారి చావు దగ్గరికి వెళ్ళొస్తే ఆ చావుని చూస్తే చాలండి. ఆ సంవత్సరం పాటు చేసిన ప్రసంగాల కంటే ఆ చావు దగ్గరికి వెళ్ళొస్తే వచ్చే మార్పు చాలా ఘనంగా ఉంటుంది, చాలా గొప్పగా ఉంటుంది. చావు దగ్గరికి వెళ్ళొచ్చాక చూడండి, మనిషి మాటలన్నీ వేరుగా ఉంటాయి. ఆ రోజంతా కూడా చాలా నెమ్మదిగా ఉంటాడు, చాలా భక్తిగా ఉంటాడు, చాలా ప్రేమతో ఉంటాడు, చాలా భయంతో ఉంటాడు. సంవత్సరం అంతా ప్రసంగాలు విన్నా కనపడదు ఆ భక్తి. అలా చావు దగ్గరికి వెళ్ళొస్తే ఏంటో నిజమే, ఏం తీసుకెళ్ళాడు, నిన్నటి వరకు బాగా ఎగిరాడు కదా, డమాల్లో పడిపోయాడు, అయిపోయింది. కండలు తిరిగిన వీరుణ్ణైనా మరలా మోయడానికి నలుగురు కావాలి బతుకున్న వాళ్ళు. జీవితం అంటే చిత్రం, విచిత్రం మానవ జీవితం.